ఒక్క క్షణం ఆగండి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే మీ చేతిలో ఫోన్ ఉంది, కానీ మీ మనసు ఎక్కడ ఉంది? ఎవరో అన్న మాట దగ్గరో, ఎవరో చేసిన అవమానం దగ్గరో ఆగిపోయింది కదా. నిజం చెప్పండి, మీరు చివరిసారిగా మీకోసం ఎప్పుడు నవ్వారు? మనం ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాం. దాని పేరు అప్రూవల్ అడిక్షన్. పక్కింటి వాడు ఏమనుకుంటాడో, ఆఫీసులో వాడు నన్ను తక్కువ చేసి చూశాడేమో, నా స్టేటస్ చూసి వాడు నవ్వుకున్నాడేమో. ఇదే కదా మీ తల లోపల నడుస్తున్న 24/7 రేడియో స్టేషన్. విచిత్రం ఏంటంటే మిమ్మల్ని విమర్శించే వాడికి మీ గురించి ఆలోచించేంత టైం లేదు, కానీ వాడు విసిరిన ఒక మురికి మాటని మీరు వజ్రంలా దాచుకొని రోజు తుడుచుకుంటున్నారు. మీ జీవితం ఒక ఓపెన్ గ్రౌండ్ అయిపోయింది. ఎవరు పడితే వారు వచ్చేసి నెగిటివిటీ అనే చెత్తను విసిరి వెళ్తుంటే మీరు దాన్ని క్లీన్ చేయడం మానేసి ఆ చెత్త వాసన చూస్తూ కుమిలిపోతున్నారు. ఇది మీ సమస్య కాదు, ఇది మీరు మీకు తెలియకుండానే వేసుకుంటున్న ఒక మానసిక శిక్ష. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనం మన ఇంటి తాళాలు వేరే వాళ్ళకి ఇచ్చేసాం. యోగానంద్ గారు ఒక మాట అంటారు, నువ్వు నీ లోపల ఉన్న గణని తత్వం మానేసి బయట ఉన్న గులకరాళ్ళ కోసం అడుక్కుంటున్నావు. మనం మన సెల్ఫ్ వర్త్ ని పక్కన వాడి కళ్ళద్దాల్లో వెతుక్కుంటున్నాం. వాడు బాగున్నావు అంటే మనం ఆనందంగా ఉన్నట్లు, వాడు నువ్వు వేస్ట్ అంటే మనం పనికిరాని వాళ్ళం అయిపోయినట్లు. అసలు మీ గురించి మీకు ఒక ఒపీనియన్ ఉందా? లేదు. లోకం ఒక సినిమా స్క్రీన్ అయితే మీరు ఆ స్క్రీన్ మీద పడే బొమ్మల కోసం ఏడుస్తున్నారు. రమణ మహర్షి గారు చెప్పినట్లు దృశ్యం మారుతూ ఉంటుంది, కానీ దృష్టి మారదు. మీరు ఆ దృష్టి అవ్వాల్సింది పోయి ఎవడో రాసిన స్క్రిప్ట్ లో క్యారెక్టర్ లాగా ఫీల్ అవుతున్నారు. మీ అహంకారం మిమ్మల్ని రక్షించడం లేదు, మిమ్మల్ని బంధిస్తుంది. నన్ను ఎలా అంటాడు అనే ఒక చిన్నపాటి ఈగోనే మీ ప్రశాంతతకి విలన్ అయిపోతుంది. అవతలి వాడు మీ మీద ఒక మాట అనే రాయి విసిరితే అది మీ మీద ఏం పడదు, మీరు పట్టించుకోకపోతే. కాకపోతే మీ అహంకారం మీద పడుతుంది. నిజం చెప్పాలంటే మీరు దానికి బాధపడాల్సిన అవసరం లేదు, కాకపోతే మీ అహంకారం మీద పడింది కాబట్టి మీకు కంటిన్యూస్ గా బాధ అనిపిస్తుంది. సరే, ఆ సమస్యని మరి ఎలా అధిగమించాలి అంటే ఇప్పుడు అసలు మ్యాజిక్ చెప్తాను వినండి. రెసిస్టెన్స్ వదిలేయండి. అంటే ఎవరైనా మిమ్మల్ని తిట్టారా వినండి, ఒక చిరునవ్వు నవ్వండి, వదిలేయండి. ఇంకా కొంచెం మాస్గా చెప్పాలంటే మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాలనుకుంటే మీరు మీ గమ్యాన్ని చేరుకోలేరు. నిజమైన పవర్ ఎక్కడుందో తెలుసా? సెలెక్టివ్ హియరింగ్ లో ఉంటుంది. విమర్శ వచ్చినప్పుడు దాన్ని ఒక ల్యాబొరేటరీ టెస్ట్ కి పంపండి. అందులో నిజం ఉంటే అది మీ ఎదుగుదలకి మెడిసిన్, అందులో అబద్ధం ఉంటే అది జస్ట్ నాయిస్. మీరు ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు హారన్ శబ్దాలకి కారు ఆపి గొడవ పడతారా? పడరు కదా. సో జస్ట్ గ్లాస్ పక్కకు జరుపుకుని వెళ్ళిపోతారు. జీవితంలో కూడా అంతేనండి. మౌనం అనేది బలహీనత కాదు, అది ఒక అల్టిమేట్ వెపన్. రమణ మహర్షి గారు మౌనంతోనే ప్రపంచాన్ని కదిలించారు. మీరు ఎప్పుడైతే అవతలి వాడి మాటకి స్పందించటం మానేస్తారో అప్పుడు వాడు ఓడిపోయినట్లు, మీరు గెలిచినట్లు. మీ ఎనర్జీ డిఫెన్స్ చేసుకోవడానికి వాడకండి, బిల్డ్ చేసుకోవడానికి వాడండి. ఒక గంట ఏకాంతంగా కూర్చోండి, ఫోన్ పక్కన పెట్టండి, మీ శ్వాసను గమనించండి. మీకు అర్థమవుతుంది లోకం అనే అలజడి బయట ఉంది, మీ లోపల కాదు. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలనుకుంటే ఇంకా చాలు, ఇతరుల అభిప్రాయాల జైలులో ఖైదీగా ఉండటం ఆపేయండి. రేపొద్దున మీరు ఉండకపోవచ్చు, అప్పుడు ఈ విమర్శలు, ఈ అవమానాలు ఏమవుతాయి? ఏమో ఉండవు. మరి ఉన్న ఈ కొద్ది కాలంలో ఎవరో రాసిన రూల్స్ ప్రకారం ఎందుకు బ్రతకాలి? మీ పనిని ఒక తపస్సులా చేయండి. మీరు చేసే పనిలో ఎంత క్వాలిటీ ఉందని మాత్రమే మీకు ముఖ్యం కావాలి, దానికి వచ్చే చప్పట్లు కాదు. యోగానంద్ గారు చెప్పినట్లు నువ్వు ఒక అజేయమైన ఆత్మవి అనే విషయాన్ని ప్రతి నిమిషం గుర్తు చేసుకోండి. విమర్శ అనేది ఒక ఎండ లాంటిది. మీరు నీడలో ఉంటే అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ క్షణం నుంచే ఎవరైనా మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారంటే అది వారి లోపం అని చెప్పి గుర్తించండి. మీ విలువను తగ్గించే అధికారం ఈ భూమి మీద ఏ మనిషికి లేదు, ఒక్క మీకు తప్ప. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాయ్.